హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలకృష్ణ. మీరు చూస్తుంది బాలకృష్ణ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఫోటోషాప్లో బ్రషెస్ కానీ, గ్రేడియంట్స్ కానీ, స్టైల్స్ కానీ ఇలాంటివి ఎలా లోడ్ చేసుకోవాలి, అవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, డౌన్లోడ్ చేసుకున్నాక ఫోటోషాప్లో ఎలా లోడ్ చేసుకోవాలి ఏంటనే విషయం గురించి ఈ వీడియోలో చెప్దామండి. సో ప్రాసెస్ అంతా గ్రేడియంట్స్కైనా, బ్రషెస్కైనా, స్టైల్స్కైనా ప్రాసెస్ అంతా ఒకటేనండి. అది ఏ విధంగా చేయొచ్చు, ఎన్ని వేస్లో చేయొచ్చు, అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి, ఈ అన్ని విషయాలు కూడా క్లియర్గా చెప్తానండి. సో దానికోసం ముందు ఫోటోషాప్ అయితే ఓపెన్ చేస్తున్నాండి. ఫోటోషాప్ 7.0 ఓపెన్ చేస్తున్నాం. ఓపెన్ చేశాక మీరు ఇక్కడ చూడండి, మనకి స్టైల్స్ కొంచెమే ఉన్నాయండి. స్టైల్స్ లోడ్ చేయాలంటే ఇక్కడ నుండి మనము ఇటు రైట్ యారో ఉంచండి. ఈ రైట్ యారో క్లిక్ చేసి లోడ్ స్టైల్స్ అనేది ఇక్కడ నుండి క్లిక్ చేసి మనము ప్రాసెస్ చేయొచ్చు. సపోజ్ మీకు ఈ ప్యాలెట్ అనేది ఇక్కడ లేదనుకోండి, ఇలా క్లోజ్ అయిపోయింది అనుకోండి, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. మీకు కనిపించేటట్టు మాకు కనిపించట్లేదని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక విండోలోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి స్టైల్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, కలర్స్, స్వాచెస్ ఇవన్నీ. సో మనకి ఇప్పుడు స్టైల్ది కావాలి. ఈ స్టైల్ క్లిక్ చేసామంటే వచ్చేసిద్దండి. సో ఈ విధంగా వస్తుంది. సో ఈ విధంగా చేయొచ్చు. ఇది స్టైల్స్ లోడ్ చేయటం. ఇక బ్రషెస్ అనుకోండి, ఇప్పుడు బ్రష్ టూల్ సెలెక్ట్ అయ్యి ఉంది. సో బ్రష్ టూల్ సెలెక్ట్ అయింది, లేదంటే మనం సెలెక్ట్ చేసుకోవాలి. లేదా గ్రేడియంట్ టూల్ అయితే గ్రేడియంట్ టూల్, బ్రష్ టూల్ అయితే బ్రష్ టూల్. ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ డౌన్ యారో టైప్ కనిపిస్తుంది చూడండి, దీన్ని క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసాక ఇటు రైట్ యారోస్ కనిపిస్తున్నాయి చూడండి, రెండు డబుల్ యారోస్. సో ఇవి క్లిక్ చేయండి. క్లిక్ చేసాక చూడండి ఇక్కడ లోడ్ బ్రషెస్ అని వచ్చింది. అదే మీరు గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేస్తున్నారు అనుకోండి, గ్రేడియంట్ టూల్ సెలెక్ట్ చేస్తుంటే గ్రేడియంట్స్, లోడ్ గ్రేడియంట్స్ అని వస్తుంది చూడండి, లోడ్ గ్రేడియంట్స్ అని వస్తుంది. సో దేనికైనా ప్రాసెస్ ఒకటేనండి, మీరు స్టైల్స్ అయినా ఏదైనా ఒకటే. ఇప్పుడు నేను స్టైల్స్ గురించి చెప్తాను కాబట్టి ఇలా స్టైల్స్ ఇలా క్లిక్ చేసి లోడ్ స్టైల్స్ అనేది ఇలా క్లిక్ చేసామనుకోండి, చూడండి నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసి పెట్టాను కాబట్టి ఇలా వచ్చేయండి. సో ఫస్ట్ డౌన్లోడ్ అనేది ఎలా చేయాలనేది మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ ఈ రెండు మనం సూచ్ చేసుకోవచ్చు, లేదా మీరు ఎన్ని వేసుకోవాలనుకుంటే అన్ని చేసుకోండి. ఇవి రెండు ఫైల్స్ ఉన్నాయి, ఏఎస్ఎల్ ఫైల్స్, అంటే ఎడో ఫోటోషాప్ స్టైల్స్ అన్నమాట. ఇవి ఏఎస్ఎల్ ఎక్స్టెన్షన్తో వస్తాయి. ఇలా క్లిక్ చేసి లోడ్ అని క్లిక్ చేసామనుకోండి, చూడండి ఇప్పుడు వరకు ఇక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ లోడ్ అవుతుంది చూడండి లోడ్ అయిపోయి నంబర్ ఆఫ్ ఇలా లోడ్ అయిపోయాయండి. సో ఈ విధంగా లోడ్ చేసుకోవచ్చు. ఇక గ్రేడియంట్స్ కానీ దేనికైనా ఈ విధంగానండి. కొన్ని సపోజ్ గ్రేడియంట్స్ గురించి చెప్తా చూడండి. గ్రేడియంట్స్కి ఇలా వెళ్ళండి, ఇలా రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చి లోడ్ గ్రేడియంట్స్ అనండి. చూడండి ఇక్కడ గ్రేడియంట్స్ ఏమైనా ఉంటే గ్రేడియంట్స్ మీరు ఎక్కడి నుండి, అంటే మీకు డెస్క్టాప్ పైన ఎక్కడైనా ఉంటే గ్రేడియంట్స్ ఉంటే అవి సెలెక్ట్ చేసుకుని లోడ్ అని కొడితే లోడ్ అయిపోయిందండి. సో ప్రాసెస్ అంతా ఒకటేనండి. ఫ్రెండ్స్, ఇది మీకు ఇక్కడ చిన్నగా ఉంది కదా, దీన్ని ఇటు కొంచెం డ్రాగ్ చేసి లెఫ్ట్ క్లిక్ ఇచ్చి డ్రాగ్ చేసి కొద్దిగా పెద్దగా పెట్టి చూపిస్తా చూడండి. నంబర్ ఆఫ్ స్టైల్స్ అనేది మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి చూడండి. నంబర్ ఆఫ్ స్టైల్స్ మీకు డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇవన్నీ నేను ఆల్రెడీ ఓన్లీ 1000 వేసాయండి, ఇంకా 2000 వేస్తే ఇంకా నంబర్ ఆఫ్ వస్తాయి. సో మీరేం కంగారు పడకండి. ఇది ఇలా ఇది పెద్దది అయిపోయింది కదా, మళ్ళీ ఎలా అని మళ్ళీ దీన్ని చిన్నగా చేసుకోవాలంటే ఈ విధంగా ఈ కార్నర్లో మనం పెడితే యారోలో వస్తుంది చూడండి, ఇలా హోల్డ్ చేసి ఇలా పెడితే ఇలా వస్తుందండి. సో దీన్ని మళ్ళీ ఇలా డ్రాగ్ చేసి ఈ పొజిషన్లో పెట్టేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. చూడండి ఇలా పెట్టేసుకోవచ్చు, కొంచెం జరుపుకోండి. సో ఈ విధంగా పెట్టుకోవచ్చు అండి. కొంచెం ఎక్కువ ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు దీన్ని ఇలా పెట్టి ఇలా లైన్ చేసుకోవచ్చు, మీరు ఏం ప్రాబ్లం లేదండి. ఓకే, ఈ విధంగానే లోడ్ చేసుకోవచ్చు అండి. సో దీన్ని రీసెట్ చేసేస్తాను. నేను ఇంకో విధంగా ఎలా లోడ్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. దీన్ని రీసెట్ చేస్తానండి. చూడండి రీసెట్ స్టైల్స్ అని ఉంది, ఇలా క్లిక్ చేస్తే ఓకే అని వస్తుంది. నేను రీసెట్ చేసేస్తాను. చూడండి అన్నీ పోయాయి. ఓకే, ఇప్పుడు ఇలా కాకుండా ఇవి వేరే విధంగా ఎలా చేయాలనేది కూడా మీకు చూపిస్తా ఫ్రెండ్స్. సో దానికంటే ముందు ఈ స్టైల్స్ ఎలా మీకు డౌన్లోడ్ చేయాలనేది కూడా మీకు చూపిస్తా. దానికోసం నేను క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసుకుంటున్నానండి. నేను లింక్ ఆల్రెడీ కాపీ చేసి పెట్టుకొని నేను పేస్ట్ చేస్తున్నా. నేను ఇచ్చే లింక్ కానీ మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో 42.8 MB ఫైల్ ఇలా ఉంది చూడండి. ఇక్కడ 3000+ స్టైల్ ప్యాక్ అని మీకు కనిపిస్తుంది. సో దీన్ని డౌన్లోడ్ అని కొట్టుకోండి. డౌన్లోడ్ కొడితే ఆల్రెడీ డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ వచ్చే యాడ్స్ గురించి మీరు ఏం పట్టించుకోవద్దండి, ఇవి క్లోజ్ చేసేసేయండి. సో నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేస్తున్నానండి, ఇది పాజ్లో పెట్టుకుంటున్నా. సో నేను డౌన్లోడ్ చేశాను. సో డౌన్లోడ్ చేసిన ఈ రేర్ ఫైల్ అనేది ఇక్కడ జిప్ ఫైల్ అనేది ఇక్కడ మీకు పెట్టాను. సో దీన్ని ఎక్స్ట్రాక్ట్ కూడా చేశానండి. ఎక్స్ట్రాక్ట్ కూడా ఎలా చేయాలనేది మీకు చూపిస్తే దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తాను ఆల్రెడీ, ఇది డిలీట్ చేసేస్తున్నా.
చూడండి దీన్ని రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ అని చెప్పేసి ఇలా క్లిక్ చేయండి. ఎక్స్ట్రాక్ట్ హియర్ అని కొట్టినా అయిపోయిందండి, నో ప్రాబ్లం. సో ఇలా క్లిక్ చేసేయండి. చూడండి మనకి ఇక్కడ ఓపెన్ అయింది, ఫోల్డర్ అనేది ఓపెన్ అయింది. ఇది డబుల్ క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ 1000+ స్టైల్ ప్యాక్, 2000+ స్టైల్ ప్యాక్ అని ఉందండి. సో ఏదో ఒకటి మీరు ఇలా కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని మన ఫోటోషాప్కి రైట్ క్లిక్ ఇచ్చి ఓపెన్ ఫైల్ లొకేషన్ అని ఉంటుందండి, ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ ప్రిసెట్స్ అని ఉంటాయి. ఇక్కడ మీకు పెద్దగా కనిపించడం కోసం నేను ఈ లార్జ్ ఐకాన్స్ ఇలా పెట్టుకున్నాండి. లిస్ట్ వ్యూ కావాలంటే ఇలా లిస్ట్ వ్యూ పెట్టుకోవచ్చు, లేదంటే లార్జ్ ఐకాన్స్ ఇలా పెట్టుకోవచ్చు. ఇలా ప్రిసెట్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ చూడండి బ్రషెస్ మనం లోడ్ చేయాలంటే బ్రషెస్, లేదా గ్రేడియంట్స్ అయితే గ్రేడియంట్స్, స్టైల్స్ అయితే స్టైల్స్, ఈ విధంగా మీరు లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనం కాపీ చేసింది ఇక్కడ పేస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకి పర్మిషన్ అడుగుతుంది, కంటిన్యూ అని కొట్టండి. చూడండి ఇక్కడ మనకి 1000+ స్టైల్ ప్యాక్ అనేది ఇక్కడ మనం లోడ్ చేయడం అనేది జరిగింది. మనం ఫోటోషాప్లో ఇది మనకు డిస్ప్లే ఇది మీకు చూపిస్తే చూడండి. ఇది క్లోజ్ చేసేస్తున్నాం అండి. చూడండి ఫోటోషాప్ ఓపెన్ చేసుకుందాం. ఓపెన్ చేసుకొని చూడండి ఇటువైపు రైట్ యారోస్ ఉన్నాయి కదా, ఇవి క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూడండి 1000+ స్టైల్ ప్యాక్ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అయింది. ఈ 1000+ ఈ స్టైల్ ప్యాక్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక రీప్లేస్ కరెంట్ స్టైల్స్ అని ఉంటుంది. ఈ కరెంట్ స్టైల్స్ని రీప్లేస్ చేసేయాలా లేదా షేర్ చేయాలని అడుగుతుంది. ఎపెండ్ అంటే ఈ ఉండడంతో పాటు ఎక్స్ట్రా యూజ్ చేరుతాయండి. ఓకే కొట్టామనుకోండి ఇవి రీప్లేస్ చేసేస్తాయి, ఇవన్నీ పోతాయండి. ఇక్కడ వస్తాయి. ఎపెండ్ అనేది నేను కొడుతున్నా, ఓకే కొడితే అవి రీప్లేస్ అయిపోతాయండి. ఎపెండ్ అని కొడుతున్నా. చూడండి ఇక్కడ యాడ్ అవుతాయి. చూడండి యాడ్ అయ్యి ఇక్కడ వరకు ఉండి ఇక్కడ నుండి యాడ్ అవ్వడం అనేది జరిగింది, మీకు చూడొచ్చు. సో ఇవి ఎలాగా మనకి ఉపయోగపడతాయి ఏంటనేది మీకు రావచ్చు. దీనికోసం చిన్న ప్రాజెక్ట్ ఒకటి చేసి చూపిస్తాండి. చూడండి ఫైల్లోకి వెళ్ళి న్యూలోకి వెళ్తున్నా, ఒక ఫైల్ అనేది తీసుకుంటున్నా అండి. మెజరింగ్స్ ఎలా ఉన్నా నో ప్రాబ్లం అండి, మీకు శాంపిల్ పర్పస్ కాబట్టి. ఇక్కడ చూడండి పేరు ఒకటి రాసుకుంటున్నా. చూడండి పేరు అనేది రాసుకున్నా. సో దీన్ని కొంచెం పెద్ద సైజ్ చేసుకుంటున్నా, మీకు ఈ స్టైల్స్ ఎలా వస్తాయి ఏంటని చూపించడానికి. ఇప్పుడు ఇది నార్మల్ స్టైల్లోనే ఉంది కదా. చూడండి ఇప్పుడు స్టైల్స్ అప్లై చేస్తా, చూడండి ఎలా మారుతున్నాయి. ఈ నెంబర్ ఆఫ్ స్టైల్స్ చూడండి, ఈ విధంగా మనకు స్టైల్స్ అనేవి మారుతాయండి. ఈ స్టైల్స్ అనేది మనం టెక్స్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఈ విధంగా స్టైల్స్ అనేవి మనము ఫోటోషాప్లో లోడ్ చేసుకోవచ్చు అండి. ఏ వెర్షన్స్లో అయినా ఇదే ప్రాసెస్ ఉంటుంది, మీకు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు. ఈ స్టైల్స్ అవి ఎలా లోడ్ చేసుకోవాలి ఏంటనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి. ఫ్రెండ్స్ ఈ స్టైల్ ప్యాక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి, మీరు అక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ ప్రాసెస్ కూడా మీకు చూపించాను కదా, చాలా ఈజీ, ఎటువంటి పాస్వర్డ్ ఏం లేదండి, నో ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.